హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మనం చాలా డేస్ నుండి మన ఎఫ్ఎల్ఎం ఛానల్లో పోస్ట్ చేస్తున్నామండి టీసీఎస్ ఎన్క్యూటీ ప్రిపరేషన్ వీడియోస్, యాప్టిట్యూడ్ మీద, ఇంగ్లీష్ మీద, అలాగే కోడింగ్ మీద కూడా. సో ఈ వీడియోస్ మీరు ఒకసారి చూడండి, ఎందుకంటే మేము డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్స్ నుండి టీసీఎస్ ఎన్క్యూటీ క్వశ్చన్స్ ని రిఫర్ చేసి మేము ఈ వీడియోస్ అనేది చేసామండి. సో మీకు ఈ ప్రిపరేషన్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటే గనక మేము మీకు ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే, మా తరపు నుండి మా ఎఫ్ఎల్ఎం టీం వాళ్ళు ఒక ఫ్రీగా మాక్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేశారండి. సో మీరు ఏం చేయరక్కర్లేదండి, జస్ట్ మీకు డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాము. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ ఒక వెబ్సైట్ కి మీరు రీడైరెక్ట్ అవుతారు. మీరు జస్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ టీసీఎస్ మాక్ రిటర్న్ టెస్ట్ కి మీరు జస్ట్ రిజిస్టర్ అయిపోండి. మీ జస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అలాగే మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ మీరు బీటెక్, డిగ్రీయా, ఎంబీఏ, ఎంసీఆ అలా రిజిస్టర్ అయిపోయి మీ బ్రాంచ్ ఏంటి అని స్పెసిఫై చేసేసి ఏ ఇయర్ అనేది మీరు స్పెసిఫై చేసేస్తే ఇక్కడ మీరు టిక్ కొట్టేసి క్రియేట్ న్యూ అకౌంట్ అని చేసేయండి. ఒకవేళ మీ ఈ ఎఫ్ఎల్ఎం కి ఒక కొత్త యూజర్ అయితే అకౌంట్ అనేది క్లిక్ చేయండి. లేదంటే మీరు ఆల్రెడీ అకౌంట్ అనేది ఆల్రెడీ ఉంటే మీరు జస్ట్ లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ లాగిన్ బటన్ ఉంటుంది, ఇక్కడ కూడా మీరు రీడైరెక్ట్ అయిపోతారు. సో ఎప్పుడైతే మీరు అలా లాగిన్ అవుతారో సో వెబ్సైట్ అనేది మీకు ఇలా కనిపిస్తుందండి. నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి సో ఇక్కడ మీకు స్టార్ట్ అనేది కనిపిస్తుంది, లేదంటే కంటిన్యూ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, మీరు ఎప్పుడైతే స్టార్ట్ అని ఇట్లా క్లిక్ చేస్తారో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి చూడండి. న్యూమరికల్ ఎబిలిటీ టీసీఎస్, ఇక్కడ మాక్ టెస్ట్ 2 యాజ్ వెల్ as కోడింగ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడ వర్బల్ ఎబిలిటీ క్వశ్చన్స్ చూస్తే కనుక స్టార్టింగ్ మనకి 24 క్వశ్చన్స్ 30 minutes. సో స్టార్ట్ క్విజ్ అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అప్పుడు మీకు 30 minutes టైం ఇంటర్వెల్లో ఈ 24 క్వశ్చన్స్ అనేటివి స్టార్ట్ చేయాలండి. మేము మీకు ఈ టైం ఇంటర్వెల్స్ కూడా సెట్ చేసి ఇచ్చాము. ఎందుకు అంటే మీకు టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు టైం ఎలా మేనేజ్ చేయాలి, ఆ క్వశ్చన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ లైక్ పారాగ్రాఫ్ అవ్వనివ్వండి, లేదంటే ప్రిపోజిషన్ ఎర్రర్ ఫైండింగ్ అవ్వనివ్వండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవ్వనివ్వండి, ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేటివి టైం మేనేజ్మెంట్ తోటి ఎలా చేయాలి అనేది కూడా మీరు ఎగ్జామ్ మాక్ టెస్ట్ ఒకసారి రాసి చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇవి ఎలా చేయాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్లో మేము 6 days ప్రిపరేషన్స్ ఆల్రెడీ పోస్ట్ చేసాము. సో అందులో కూడా మేము చెప్తూ ఉన్నాము, మీరు ఒకసారి అది చూడండి. అలాగే ఈ నెక్స్ట్ సెషన్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 50 minutes రీజనింగ్ అబిలిటీ. సో ఇక్కడ టీసీఎస్ మాక్ టెస్ట్ 2 కూడా మీరు అటెండ్ చేయొచ్చు ఇన్ ద సేమ్ వే. న్యూమరికల్ అబిలిటీ 26 క్వశ్చన్స్ 40 minutes, ఇందులో రీజనింగ్ ఉండదండి. మళ్ళీ మళ్ళీ వర్బల్ అబిలిటీ, మళ్ళీ రీజనింగ్ అబిలిటీ. సో ఇలా మీరు అటెండ్ చేస్తూ ఉండొచ్చు. సో మీకు కూడా ప్రిపరేషన్ అనేది వెళ్ళ ఉంటుంది. అలాగే మేము కోడింగ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేసామండి. సపోజ్ ఈ క్వశ్చన్ 1 అనేది నేను తీసుకున్నాము. సో ఇక్కడ మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ సోర్స్ కోడ్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సోర్స్ కోడ్ అనేది మీరు రాసాక మీరు ఇక్కడ కిందికి వెళ్ళి చూస్తే గనక సో ఇక్కడ మీకు ఇన్పుట్ ఇవ్వచ్చండి. సో ఇక్కడ మీరు ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ అనేది ఈ ట్యాబ్ లో చూడొచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ పాస్డ్ అలా అని కూడా మేము ఇచ్చాము. సో అన్ని మీకు కరెక్ట్ అయితే అవి కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇలా మీరు కోడింగ్ క్వశ్చన్స్ కూడా రాసుకోవచ్చు. సో టీసీఎస్ మాక్ టెస్ట్ 2 యాజ్ వెల్ as 1 కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి టీసీఎస్ ఎన్క్యూటీకి. అలాగే మా యూట్యూబ్లో ఉన్న వీడియో ఛానల్లో ఉన్న వీడియోస్ ని కూడా చూడడానికి ట్రై చేయండి. మేము ఇందులో చాలా టిప్స్ కూడా ఇచ్చాము. సో మీరు ఒకవేళ ఇంకా చూడకపోతే స్టార్ట్ చేయండి అండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ యాజ్ వెల్ as ట్రై టు టేక్ దిస్ మాక్ టెస్ట్ అండి ఫర్ యువర్ టీసీఎస్ ఎన్క్యూటీ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.